మన తండ్రి అయిన దేవుడు ఈ విధంగా ఆయన సన్నిధిలో మనల్ని అందరినీ నిలవబెట్టుకొని ఆయన మహింపరచడానికి గాను ఆయన యొక్క లేఖనాలను ఆలోచించడానికి గాను మీ అందరితో కలిసి నాకు ఇవ్వబడిన ఈ మహోన్నతమైన అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మనకి ఇంత ఉన్నతమైన అవకాశం, దేవుని సన్నిధిలో గడపగలిగే అవకాశం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి సహోదరుని నాకు ప్రార్థన చేసినట్టుగా అద్భుతమైన వాక్యాన్ని అయితే అందించలేను, కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు తగ్గినట్టుగా ఒక విషయాన్ని మీ అందరి ముందు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. గత నెల రోజులు బట్టి ఏం సాగుతుందండి? గత నెల రోజులు బట్టి సుమారుగా నెల రోజుల ముందు నుంచే ఎలక్షన్స్ మొత్తం ఆ గొడవే జరుగుతుంది. ఇప్పటికీ కొనసాగుతుంది, ఇంకొన్నాళ్ళు కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మా జెండా అని కానీ, మా పార్టీ అని కానీ, ఇలా రకరకాలుగా వినపండి. అయితే మన దృష్టిలో ఒక జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఆ విషయం గురించి మీ ముందు ఒకసారి తీసుకొద్దాం అన్నది నా ఉద్దేశం. అందరికీ తెలిసిన విషయం. ఒక అధికారిని ఎవరినైనా తీసుకుందాం. ఉదాహరణకి ఒక కౌన్సిలర్ని తీసుకుందాం. ఎన్నాళ్ళు పరిపాలన ఉంటుందండి? 5 సంవత్సరాలు. ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు. ఒక ఎంపీ 5 సంవత్సరాలు. సీఎం గారు 5 సంవత్సరాలు. పిఎం గారు 5 సంవత్సరాలు. భారతదేశ మొట్టమొదటి పౌరుడైన రాష్ట్రపతి యొక్క పరిపాలనా సమయం 5 సంవత్సరాలు. వీళ్ళది ఎలా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ని తీసుకుంటే వాళ్ళ పరిపాలనకి ఏమన్నా పరిమితి ఉందా? ఇంత టైం అని ఉంటుందా? లేకపోతే ఆఖరి దాకా చేస్తూనే ఉంటారా? వాళ్ళకు కూడా సర్వీస్, అంటే ఎక్కడైనా ఏదైనా సర్వీస్ తీసుకుంటే దానికి ఒక పరిమితమైన కాలం ఉంది. కానీ వీళ్ళందరికీ పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి రిటైర్మెంట్ అనేది ఉండదండి. ఆయనకి రిటైర్మెంట్ అనేది ఉండదు. అపరిమితమైన కాలం ఆయన నిరంతరము పని చేస్తూనే ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు, ఆయన పరిపాలన ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది అన్న విషయాన్ని కొద్దిసేపు ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమెన్. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఏంటంట? సకల యుగంలో రాజు అంట. సకల యుగాల్లో రాజు. మన చరిత్ర, గత చరిత్ర తీసుకున్నట్లయితే, అంటే మనకి స్వతంత్రం రాక మునుపు మనల్ని కొందరు రాజులు పరిపాలించేవారు. వాళ్ళ పరిపాలన చూసినట్లయితే వాళ్ళకు ముందు ఇంకొందరు పరిపాలించారు, వాళ్ళకు ముందు ఇంకొందరు పరిపాలించారు. అంటే రాజుల కాలాల్లో కూడా వాళ్ళ పరిపాలనకి ఒక పరిమితి అనేది ఉంది. ఎవరు కంటిన్యూగా పరిపాలించగలిగే అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ మీద ఎవరో ఒకరు రాజ్యాంగ దండెత్తడం, వాళ్ళని లోపరుచుకోవడం, వాళ్ళ మీద జయించడం, వాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలించడం, ఇలా జరిగింది. కానీ
ఇక్కడ ఒక ఆయన గురించి చెప్తున్నారు. ఏంటంటే ఆయన గురించి సకల యుగాల్లోనూ రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. అంటే ఆయన పరిపాలనకి అంతమంటూ లేదు. ఆయనే మన తండ్రి అయిన దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే సార్వభౌముడు అంటారు. అంటే సర్వాధికారము గలవాడు. మరి ఈయన రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమైంది అని ఆలోచించినట్లయితే బైబిల్ చరిత్రలో బైబిల్ మొత్తం చరిత్రను తీసుకుంటే 3 యుగాలుగా ఆ చరిత్ర అనేది విభజించడం జరిగింది. మొదటిది పితరుల యుగము, రెండవది ధర్మశాస్త్ర యుగము, మూడవది క్రైస్తవ యుగము. ఇలా 3 యుగాలుగా విభజించడం జరిగింది. ఒకసారి ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10-11 వచనాలు. నీ రాజ్యము వచ్చుగాక. ఇదేంటంటే ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు మాకు ప్రార్థన నేర్పించు అని అడిగారు. అడిగినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ అందులో వల్లించిన మాటలు, మీరు ఇలా ప్రార్థన చేయండి. 9వ వచనంలో మీరు ఇలాగు ప్రార్థన చేయండి అని చెప్పి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుణ్ణి, తండ్రిని ఇలా ప్రార్థించండి అని ఒక మాదిరి ప్రార్థనని శిష్యులకి నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి ఎక్కడున్నాడంట? ఆయన పరలోకమందున్నాడు. మీ రాజ్యము వచ్చునుగా. ఎక్కడ రావాలి? భూమి మీద. అంటే అప్పటికే ఆయన రాజ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో మొట్టమొదటి వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఆది యందు అన్నాడు. అంటే టైం అనేది స్టార్ట్ అయింది. ఆది అనగానే అక్కడ సమయం అనేది ప్రారంభమైంది. అంతకు ముందు కాలాన్ని అనాది కాలము అంటారు. అదే నిత్యత్వము. కాలం అనేది ప్రారంభం కాక మునుపు, అదే నిత్యత్వం. ఆ నిత్యత్వంలో దేవుని యొక్క పరిపాలన ఉంది. అప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు, సృష్టి ఏది లేదు. అప్పుడు పరలోకం అనేది ఉండడం జరిగింది. అక్కడ దేవుని యొక్క పరిపాలన అనేది మనం అక్కడ చూడగలుగుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమ. అంటే లోకము పుట్టక మునుపు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని వద్ద, అంటే పరలోకంలో ఆయన నివాసం చేసేవాడు. అంటే నిత్యత్వంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనతో పాటు యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయనకి మహిమ ఉంది. అంటే నిత్యత్వంలో దేవుని యొక్క పరిపాలన ఉంది అని చెప్పడానికి యేసు ప్రభు వారు ఒక సాక్షిగా మనకి ఉండడం జరిగింది. అలాగే సృష్టి నిర్మించబడి ఆ తర్వాత సమస్తమును కలగజేసి దేవుడు ఆ తర్వాత
ఆదాముని హవ్వని కలగజేసి వారిని భూమి మీద ఉంచడం జరిగింది. అప్పుడు పితరుల యుగము అనే కాలం అనేది ప్రారంభమైంది. ఈ కాలంలో దేవుని యొక్క పరిపాలన ఉంది అని చెప్పడానికి కొన్ని రుజువులు చూద్దాం. ఆదికాండం 2:17 చూసినట్లయితే, ఆదికాండం 2:17 ఒకసారి చూసినట్లయితే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించెను. రిక్వెస్ట్ చేశాడా? సలహా ఇచ్చాడా? ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించే స్థాయిలో ఎవరుంటారు? పరిపాలించేవాడు, అధికారం గలవాడు ఉంటాడు. అంటే దేవుని యొక్క పరిపాలన పితరుల యుగంలో ఉన్నది అని మనం తెలుసుకోగలం. అలాగే ఆదాము కాలంలో చూసాము, నోవహు కాలంలో ఒకసారి చూద్దాం. ఆదికాండం 6:9 ఒకసారి చూసినట్లయితే, నోవహు వంశావళి ఇదే. 22 చదవండి ఒకసారి. 6:22. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు అతనికి, అంటే నోహుకి దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆ ఆజ్ఞానుసారముగా అతడు యావత్తు చేసెను. అంటే దేవుని యొక్క పరిపాలన అక్కడ మనకి కనబడుతుంది. దేవుడు అధికారంతో నోవహుకి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించిన దాని ప్రకారము నోవహు సమస్తాన్ని చేశాడు అని కనబడుతుంది. అంటే నోవహు కాలంలో కూడా దేవుడు పరిపాలకుడుగానే ఉన్నాడు. అలాగే అబ్రహాం కాలంలో చూసినట్లయితే 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. అంటే ఇది ఆజ్ఞాపించినట్లుందా, లేకపోతే రిక్వెస్ట్ చేసినట్లుందా, బ్రతిమలాడినట్టుందా, సలహా ఇచ్చినట్టుందా? ఆజ్ఞాపిస్తున్నాడు. వస్తావా అని అడగట్లా, బయలుదేరు, లే, నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ పితరుల దగ్గర నుంచి లేచి నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే దేవుని యొక్క పరిపాలన అక్కడ కూడా మనకి అబ్రహాం కాలంలో కూడా కనబడుతుంది. అలాగే ధర్మశాస్త్ర యుగానికి వెళ్దాం. ధర్మశాస్త్ర యుగంలో మొట్టమొదట న్యాయాధిపతుల ద్వారా దేవుడు పరిపాలించాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు న్యాయాధిపతుల ద్వారా పరిపాలించాడు. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము, న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22-23 వచనాలు చూసినట్లయితే, అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి. ఇక్కడ సందర్భం ఏంటంటే, మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీదకి వస్తున్నప్పుడు న్యాయాధిపతి అయిన గిద్యోను ద్వారా దేవుడు వాళ్ళని సంరక్షించడం జరిగింది, వాళ్ళని కాపాడడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, నువ్వు మమ్మల్ని మిద్యానీయుల నుంచి రక్షించావు కాబట్టి నీవును నీ కుమారులను మమ్మల్ని పరిపాలించాలి అని అడిగారు. అప్పుడు గిద్యోను అంటున్నమాట 23వ వచనంలో, అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులను మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాడు. యెహోవా మిమ్మును ఏలును, దేవుడు పరిపాలకుడుగా ఉన్నాడు అని గిద్యోను గమనించాడు. గిద్యోనుకి అర్థమైంది దేవుడే పరిపాలిస్తున్నాడు అని. కాబట్టి తను ఆ పరిపాలన దక్షతని నేను తీసుకోను అని చెప్పాడు. నేను ఏలను, నా కుమారులు ఏలరు కానీ
యెహోవాయే మిమ్మల్ని ఏలును అని చెప్పాడు. అంటే న్యాయాధిపతుల కాలంలో కూడా దేవుడు పరిపాలకుడుగానే ఉన్నాడు. అలాగే చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు ఒకసారి చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి సమూయేలు నద్దకు వచ్చి చిత్తగించుము. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ సందర్భం ఏంటంటే సమూయేలు కుమారులు అన్యాయమైన తీర్పు తీరుస్తున్నారు, లంచం తీసుకొని అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళు విసిగిపోయి ఏంటి ఇంత అన్యాయం ఉన్నాడు అని చెప్పి న్యాయంగా బ్రతికే సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుతో మొరపెట్టుకుంటున్నారు. ఏమంటున్నారంటే అక్కడ, నీవు వృద్ధుడవు, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున ఎవరో సకల జనులు అంటే పక్క దేశస్తులు, వేరే దేశస్తులు. వారు ఒక రాజు, వాళ్ళ మీద ఒక రాజు ఉంటాడు, ఆ రాజు చెప్పినట్టుగా వాళ్ళందరూ నడుచుకోవాలి. ఆ రాజు న్యాయం చెప్పినా అన్యాయం చెప్పినా దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆ సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అతని అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడు ప్రార్థన చేశాడు సమూయేలు, దేవునితో మొరపెట్టుకున్నాడు. అయ్యా, నీ జనులు, నీ ప్రజలు ఇదిగో సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించు అంటున్నారు. మరి ఏం చేయమంటావు? ఇది నాకైతే ప్రతికూలంగా తోచుతుంది, ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే ఇక్కడ పరిపాలన చేస్తుంది ఎవరు? ఇశ్రాయేలు ఏలుతుంది ఎవరు? దేవుడు ఏలుతున్నాడు. కానీ అది ఇశ్రాయేలుకి అర్థమైందా? కాలేదు. అందుకే సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నువ్వు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే సమూయేలు కాలంలో కూడా దేవుడు పరిపాలన చేస్తున్నాడు, పరిపాలకుడుగా ఉన్నాడు. చాలండి. తర్వాత రాజుల కాలానికి వచ్చేసరికి మొదటి దిన వృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దిన వృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. అంటే యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. సమాజంగా జనులందరూ కూడి ఉండగా వాళ్ళ ముందు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమని చేశాడు? మాకు తండ్రి గానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందినవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఇక్కడ దేవుడు పరిపాలకుడుగా ఉన్నాడని దావీదు కూడా గ్రహించాడు. అలాగే
ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూసినట్లయితే యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న కాలంలో లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ ఉన్నది, అదిగో అక్కడ చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చింది. అంటే దేవుని రాజ్యం వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, దేవుని రాజ్యం అనగానే ఒక మహారాజు ఉంటాడు, ఆయన రథం మీద ఉంటాడు, ఆయన చుట్టూ సైనికులు ఉంటారు, ఇలా భౌతికంగా కనబడే వాడితో పోలుస్తున్నాడు. కానీ దేవుని రాజ్యం అనేది కనపడదు, భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది అని యేసు ప్రభువు వారు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అంటే దేవుని రాజ్యం ఇక్కడే ఉంది, ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క పరిపాలన యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న కాలంలో కూడా ఉన్నది అని మనం ఈ వచనం ద్వారా గమనించవచ్చు. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి 21:43. మత్తయి 21:43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దానికి ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని. అంటే ఇశ్రాయేలు ఏదైతే యేసు ప్రభువు దేవుని రాజ్యం గురించి ప్రకటించబడుతున్నప్పుడు వాళ్ళు దాన్ని తిరస్కరించారో, దాన్ని బట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుంచి తొలగించబడుతుంది, ఎక్కడది ఫలిస్తుందో వారికి అది ఇవ్వబడుతుంది. అక్కడి నుంచి అన్యుల వద్దకి దేవుని రాజ్యం గురించిన ప్రకటన అనేది వెళ్ళడం జరిగింది. అలాగే క్రైస్తవ యుగానికి వచ్చేసరికి దేవుడు అక్కడ పరిపాలన ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా ఏకంగా ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి? పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే దేవుడు తన రాజ్యానికి అధిపతిగా ఎవరు నియమించాడండి? యేసు ప్రభువారిని, మృతి పొందిన యేసు ప్రభువారిని లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను బలము కంటేను ఎంతో హెచ్చుగా ఈ యుగమందే కాక రాబో యుగమందును ఆయన యేసు ప్రభువారిని ఎంతో హెచ్చుగా ఆయన పరలోకమందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాను. యేసు ప్రభువారిని దేవుడు అధిపతిగా చేసి ఉన్నాడు. అంటే రాజ్యం ఎవరిది? అధికారి యేసు ప్రభువారు. రాజ్యం ఎవరిది? దేవుడిది. దేవుడే పరిపాలించే దేవుడే, కానీ దాని మీద రాజుగా యేసు ప్రభువారిని దేవుడు నియమించడం జరిగింది. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇంతకుముందు మన పరిస్థితి ఏంటండి? ఒక బంధకంలో ఉన్నాం.
ఒక పాపం అనే ఒక జైల్లో ఉన్నాం అనమాట. దాని నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు పరిపాలకుడు ఎవరు? దేవుడే. దేవుడే కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని చేర్చాడు. అంటే ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు? దేవుడు. ఓకే. అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఇది ఆఖరిలో జరగబోయేది. యేసు ప్రభువారు రెండవసారి వచ్చేటప్పుడు జరిగేది. ఇప్పుడు ఏముందంట? సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలము, ఇవన్నీ యేసు ప్రభు వారి యొక్క ఆధీనంలో ఉన్నాయి. వీటన్నిటిని కొట్టివేసి ఆఖరిలో రాజ్యాన్ని తండ్రి అనేది. రాజ్యం అంటే ఎవరు? రాజ్యం అంటే బిల్డింగ్లా? రాజ్యం అంటే ఏమైనా బంగారమా? ఆస్త, అంతస్తుల, పొలాల, ఏమున్నాయి? రాజ్యం అంటే మనమే. దేవుని యొక్క సొత్తు, దేవుని సొత్తు అయినా ప్రజలం. రాజ్యాన్ని అంటే ఎవరైతే దేవుని నీతిని అనుసరించి, క్రీస్తుని అనుసరించి నీతిగా బ్రతుకుతారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి తండ్రి చేతికి అప్పగిస్తారు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండోసారి వచ్చేటప్పుడు మనల్ని అందరినీ, రికమెండేషన్లు అక్కర్లేదు. పనిచేస్తాయి రికమెండేషన్లు? పనిచేయ. మన క్రియలే మనకు రికమెండేషన్. మనం చేసే క్రియలే, మనం నోరు తెరవడానికి కూడా లేదు. అంతా సెకండ్లో జరిగిపోద్ది. నోరు తెరిచేలోపు అయిపోద్ది. అంతా అయిపోద్ది. అంతా తెరవబడడం, మూసుకుపోవడం, వెళ్ళిపోవడం అంతా జరిగిపోద్ది. ఆ రాజ్యాన్ని యేసు ప్రభు వారు అలా తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో నీ రాజ్యం అని అప్పగిస్తారు. అధిపతి ఎవరండి? రాజ్యం ఎవరిది? దేవునిది. ఇప్పుడు అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆయనకు అప్పగించబడిన ఆ పని అనేది, ఆ పాత్ర అనేది ఆయన పూర్తిగా సంపూర్తి చేసి ఆయన బాధ్యతని నిర్వర్తించి దేవునికి దాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటి బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం పరిపాలిస్తుంది ఎవరు? ప్రత్యక్షంగాను పరోక్షంగాను. అంటే అధిపతిగా దాన్ని సామంతరాజులు అంటారు. అది ఎట్లా అంటే, ఇప్పుడు యుద్ధానికి పెద్ద పెద్ద రాజ్యాల వాళ్ళు వచ్చారనుకోండి, ఇది చిన్న రాజ్యం. ఇప్పుడు ఏంటి, యుద్ధం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అప్పుడేంటి, సంధి చేసుకుంటారు. సంధి చేసుకుని ఈ రాజు సామంతరాజుగా ఉంటాడు. అంటే యుద్ధం ఉండదు, పన్ను మాత్రం ఆ పెద్ద రాజుకి ఈయన చెల్లిస్తాడనమాట. అలా సామంతరాజులాగా యేసు ప్రభు వారు కొంతకాలం మటుకు, ఈ యుగ అంతం వరకు ఆయన అధిపతిగా ఉంటాడు, మనకి రాజుగా ఉంటాడు. కానీ నిజానికి పరిపాలించేది ఎవరు? నిరంతరం పరిపాలకుడు ఎవరు? దేవుడు. అందుకే ఆయన్ని సార్వభౌముడు అన్నారు. ఇది అర్థం చేసుకోగలిగితే గొడవలు ఉంటాయండి, కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అదే వాగ్వాదాలు, కొట్టుకోవడం అంటే వాగ్వాదాలు, అలగడాలు ఉంటాయండి. 5 ఏళ్ళకోసారి మనకి ఈ బాధలు అవసరం లేదు. ఎందుకంటే పరిపాలన దేవుడిదే. ఇంకొక వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, యెహోవా తన చిత్తానుసారమైన
తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని ఆ మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు ఉమ్, గైకొన నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఒకసారి చూస్తే 9వ వచనంలో సౌలు అనే రాజుని మొట్టమొదటిగా ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు నియమించాడు. ఎందుకు? సమూయేలుతో ఇందాక అడిగారు జనాలు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించు, ఆయన మాకు న్యాయం తీరుస్తాడు, నీ కుమారులు సరిగ్గా లేరు, నీలాంటి వాళ్ళు కాదు అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు సరే వాళ్ళు అడిగినట్లే ఒక రాజుని నియమించు, వాళ్ళు నిన్ను కాదు నన్నే తిరస్కరిస్తున్నారు, తమను ఏలకుండా నన్నే తిరస్కరిస్తున్నారు, కాబట్టి ఒక రాజుని నియమించు అని చెప్పి సౌలు నియమించి ఇచ్చారు. సౌలు సరిగ్గా పరిపాలించాడండి. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. తర్వాత ఇక దేవుని ఆజ్ఞల్ని మీరి అక్కడ బలు అర్పించాల్సిన దగ్గర ఎవరు అర్పించాలి? అక్కడ యాజకుడు అర్పించాలి, సమూయేలు రావాలి. సమూయేలు వచ్చేదాకా ఆగకుండా సమయం అయిపోతుంది, జనాలు వెళ్ళిపోతున్నారని చెప్పి ఇప్పుడు జనాలు అవసరం, దేవుని ఆజ్ఞ అవసరం లేదు. కాబట్టి అక్కడ ఆ పరిస్థితిని తన చేతుల్లో తీసుకొని ఒకసారి అది చదువుదాం. 9వ వచనం. దహన బలులను 11వ అధ్యాయము 9వ వచనము. దహన బలులను 8 నుంచి చదవండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవట చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమని చెప్పి దహన బలి అర్పించను. ఎవరి పని వారు చేయాలి, ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. కానీ రాజు అయిన ఆయన సమూయేలు పని చేశాడు. అది అర్పించడం ముగించగానే వెంటనే సమూయేలు వచ్చాడు. అప్పుడే అంటే ఆగలేకపోయాడు. కొద్ది సమయంలోనే తన స్థితిని స్థాయిని కోల్పోయాడు. దేవుని ఆజ్ఞని మీరాడు. అందుకే ఇక్కడ 14వ వచనంలో అంటున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయలేదు, నీ పని నువ్వు చేయవయ్యా అంటే నువ్వు నీ పని చేయలేదు. కొన్నిసార్లు మనం కూడా తొందరపడతాం కదా. ఎవరి నిర్ణయాలు వారు తీసుకోవాలి, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి, ఎవరి పాత్ర వారే పోషించాలి. నాకు అన్నీ వచ్చు అనుకుని కొందరు ముందుకెళ్తారు, తర్వాత అవమాన పాలవుతారు. ఎవరి పని వాళ్ళే చేయాలి. ఇక్కడ సౌలు తన పని తను చేయలేదు, వేరొకరు పని చేశాడు. కాబట్టి తన స్థాయిని కోల్పోయాడు. ఇక్కడ నియమించేది ఎవరు? ఈ వచనం ప్రకారం రాజు నియమించేది ఎవరు? రాజు నియమించేది దేవుడే. ఇశ్రాయేలు మీద నియమించాడు. మరి మన మీద అధికారిని ఎవరు నియమిస్తారు? నమ్ముతున్నావా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటారు, అన్నీ మనకే తెలిసినట్టు. లోకంలో ఎన్నో జరుగుతుంటాయి, మనకు అనవసరం. కానీ పరిపాలకుడిని నియమించేది, నిర్ణయించేది దేవుడే. అది వాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, మన మీద పరిపాలకుడిని నియమించేది దేవుడే. అది నమ్మినప్పుడు మన మీద నియమింపబడిన వారిని గౌరవిస్తాము, వారి యొక్క పరిపాలనకి లోబడతాము. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నాను, నాకు కొత్త ఆయన నచ్చలా, నువ్వు నాకు కరెక్ట్ కాదు, పాత అయినా కరెక్ట్ అన్నాను అనుకోండి, నేను ఇప్పుడు కొత్త అయినా పాత అయినా కానీ మళ్ళీ ఎక్కడికో పోనాకన్నా. ఉదాహరణ చెప్తున్నా, కొత్త అయినా వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన నాకు అది అధికారి కాదండి, నేను వేరే ఆయన పేరు రాసుకుంటాను అని అప్లికేషన్ రాసుకుంటే అవుద్దండి?
దేవుడే మన మీద పరిపాలకుల్ని నియమించేవాడు. దానికి మనం లోబడాలంతే. అయితే దేవుడు మొదటి నుంచి కూడా ఎన్నుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. ఎన్నుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. కేవలము చక్రాధిపత్యం అంటారు. చక్రాధిపత్యం. ఇంకోటి ఏదో అంటారు అంటే ఏకగ్రీవమైన నిర్ణయాలు అంటే నేను చెప్పాను ఇదే ఫైనల్ అంటారు. అలాంటివి కాకుండా దేవుడు మన మీద ఒక అధికారిని నియమించుకునే అవకాశాన్ని కూడా మనకి ఇచ్చాడు. కొన్ని విషయాల్లో దేవుడు ఏది కూడా బలవంతంగా చేయడు, బలవంతంగా రుద్దడు. మన మీద మనకు అవకాశాన్ని ఇస్తాడు. అయ్యా ఇదిగో మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది, ఏది ఎన్నుకుంటావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం కూడా ఉంది. ఆ ప్రతిఫలాన్ని నీకు కావాల్సిన ప్రతిఫలం ఏదో నువ్వు ఎంచుకొని దానికి తగ్గట్టుగా మార్గాన్ని ఎన్నుకో అని చెప్తాడు దేవుడు. ఉదాహరణకి ఏదైనా తోటలో ఆదాము హవ్వలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఏ ఫలాన్నైనా నువ్వు తినవచ్చు, కానీ మంచి చెడులు తెలియచ్చు, వృక్ష ఫలాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు. ఆ ఒక్కటే సగం పెట్టలో మళ్ళీ తోట అంతా ఇచ్చాడు. ఇక్కడ ఏ పళ్ళని నువ్వు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నది ఆ ఒక్క వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు అని చెప్పాడు. కానీ ఇంకా ఏవీ దొరకనట్టు, ఏవీ అందనట్టుగా అక్కడ హవ్వ అది అందుకోవడం, ఆదాము కూడా దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నిక ఎవరికి ఇచ్చాడు దేవుడు అవకాశాన్ని? మనుషులకే ఇచ్చాడు, మనకే ఇచ్చాడు. కానీ ఆఖరి నిర్ణయం మాత్రం దేవునిది అవుతుంది. దానికి లోబడి మనము ఆయన పరిపాలన అంగీకరించాలి. సరే, 15వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. 15:28 మొదటి సమయాలు 15:28. అప్పుడు సమయాలు అతనితో ఇట్లా నేను నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యము నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు చాలండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆ రాజు ఉన్నాడు, ఆ రాజు కంటే కూడా ఉత్తముడైన మరొక రాజుకి రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు. ముందున్న రాజేమో సౌలు, అతని కంటే ఉత్తముడైన రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎవరు? దావీదు. అంటే ఒకరికంటే కూడా ఉత్తముడైన రాజుని దేవుడు మన కొరకు ఎంచి పెడతాడు. అది మనం నమ్మాలి. మరొక విషయం, యోబు గ్రంథము 34వ అధ్యాయం 30వ వచనము. యోబు గ్రంథము 34:30. భక్తిహీనుల రాజ్య పరిపాలన భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండానట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు. ఇక్కడ ఎవరిని హెచ్చించాలి, ఎవరిని తగ్గించాలి, ఎవరిని నిర్మూలించాలి, ఇవన్నీ దేవుడు చేసే పనులు. దేవుడికి తెలుసు ఎవరి మీదకి రప్పించాలి, ఎవరిని తగ్గించాలి, ఎవరిని హెచ్చించాలి, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. అయితే మనం చేసే తొందరపాటు పనులు వాటి గురించి అన్నీ తెలిసినట్టుగా మనమే డిస్కషన్ చేసి అలా చేస్తే బాగుంది, ఇలా చేస్తే బాగుంది, ఇక్కడే కూర్చొని ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వెనకాల నడిపిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది, రాజ్యాలు నిలబెడుతుంది దేవుడేనని గ్రహించలేక ఆ విషయంలో మన జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. పోయినసారి మనం చేయాల్సిన పని చేసామా? మనం చేయాల్సిన పని చేసామా లేదా? అది మనం చేయాల్సిన పని. అది చేసేసి సైలెంట్గా ఉంటే సరిపోతుంది. తర్వాత దేవుడు తన పని తాను చేసుకుంటాడు. అంతేగాని ఇక రాబోయే వాటి గురించి ఇవన్నీ అనవసరం అన్నమాట. బయట వాళ్ళకి మనం చెప్పలేం.
వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ సంతృప్తి, వాళ్ళ దురద వాళ్ళది, వాళ్ళ దురద వాళ్ళు తీరేదాకా వాళ్ళు అలాగే ఉంటారు. కానీ మనం మాత్రం జ్ఞానం కలిగి దైవజనంగా ఉన్న మనము అలాగే ప్రవర్తించాలి. దేవుని మర్యాద చొప్పునే ప్రవర్తించాలి. దేవుని పరిపాలనకు లోబడి ఉండాలి. ఇది మనం చేయాల్సింది. 96వ కీర్తన 10వ చరణం. 96:10. యెహోవా రాజ్యము యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. ఈ వార్త అనే జనులు ప్రకటించుడి. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. అన్యాయం జరిగితే ఊరుకునేవాడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, న్యాయవంతుడు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సమయోచితమైన జ్ఞానము గల దేవుడు. కాబట్టి దేవుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు, తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. మనకు తగ్గ పరిస్థితులు దేవుడు ఖచ్చితంగా కల్పిస్తాడు. ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా ఎదురైందంటే అది దేవుని చిత్తం. ఒకవేళ ఏదైనా నిర్ణయించబడింది అది దేవుని చిత్తం, అంతే. ఒకవేళ దేవుని యొక్క క్రమానికి ఇప్పుడు మన పరిస్థితులకి ఏదైనా ప్రతికూలంగా ఏదైనా ఏర్పడింది అంటే దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కంగారు పడకూడదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఇక దేవునికి దాన్ని అప్పగించాలి. దేవుడే చూసుకుంటాడు. అదే మనం చేయాల్సింది. అలాగే 103వ కీర్తన 19వ చరణం. 103వ కీర్తన 19వ చరణం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా ఏం చేస్తున్నాడంట? ఆకాశం మీద సింహాసనాన్ని స్థిరపరచున్నాడు. అంటే ఆయన స్థిరపరిచిన ఆ సింహాసనం కదల్చబడుద్దా? లేదు. అలాగే ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసిన, అన్నిటి మీద అంటున్నాడు. అన్నిటి మీద అంటే ఇది అది అని కాదు, ప్రతి దాని మీద ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఇది నమ్మితే మన తండ్రి అయిన దేవుడు సమస్తం మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడంటే మనం భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? విశ్వాసులుగా అయితే భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని మనం సక్రమంగా చేస్తే సరిపోతుంది. దేవుడు సకల యుగాల్లోనూ రాజై ఉన్నాడు. సకల యుగాల్లోనూ, నిన్న మొన్న వచ్చినాడు కాదు. ఇప్పుడు జనం ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ పరిమితమైన కాలంలో అధికారులుగా వచ్చిన వారిని బట్టి వీళ్ళందరూ అతిశయపడుతూ ఉంటారు. మావాడు పలానా అధికారి, మావాడు పలానా స్థాయిలో ఉన్నాడని చెప్పి చెప్పుకుని ఉంటారు. కానీ మనకు ఎలాంటి అధిపతి ఉన్నాడు? మనకు ఎలాంటి అధికారం ఉన్నాడు? మనకు ఎలాంటి రాజు ఉన్నాడు? కదల్చబడని సింహాసనం గలవాడు. అన్నిటికంటే ఎత్తైన ఆకాశంలో ఆయన సింహాసనాన్ని స్థిరపరచుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి దేవుడు మనకుంటుండగా మనం భయపడ్డం కరెక్టేనా? కాదు. కంగారు పడడం కరెక్టేనా? కాదు. అలాంటి యుగములు పరిపాలన చేసే దేవునికి మనము సంపూర్తిగా లోబడితే ఆయన పరిపాలన మనం పూర్తిగా అనుభవించగలుగుతాం. బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఆయన రాజ్యము ఎలాంటిదండి? శాశ్వతమైనది, నిత్యమైనది, నిశ్చలమైనది. అలాంటి రాజ్యంలో మనం ఇప్పుడు ఉన్నామా? లేవా?
అలాంటి రాజ్యంలో ఉన్నామా లేవా? ఉన్నాం. ఉన్నామని నమ్మితే మనం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు రాబోయే రిజల్ట్ లోకానికి మనకు అర్థమైందండి. ఇప్పుడు ఈ మావోడు మా పార్టీ ఇవన్నీ మనం ఎక్కడ దాకా గుమ్మం దాకే ఇప్పుడు ఆల్రెడీ దేవుని పరిపాలనలో ఉన్నాం. మనం దేవుని పరిపాలనలో ఉన్నాం కాబట్టి భయపడాల్సిన పని లేదు. అలాంటి రాజు మనకు ఉన్నాడని నమ్మి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం ముందుకు కొనసాగితే సరిపోతుంది. ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. దేవుడు పరిపాలకుడు అయి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? న్యాయవంతుడు, నీతివంతుడు. మరి ఆయన పరిపాలన మనం ఎలా ఉన్నాం? ఇది కూడా ఒక్కసారి ఒక పాయింట్ ఆలోచించుకొని ముగించుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ నోవహు ఎలాంటి వాడు? నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును. నోవహు గురించి చెప్తున్నాడు. ఎలాంటి వాడంట? నీతిపరుడు. తన తరముల్లో నిందారహితుడు. నీతిపరుడు, నిందారహితుడు. నీతిపరుడు మొదట అంటే దేవుని ఆజ్ఞను ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించేవాడు. అది దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడం నీతి. మనం మళ్ళీ వేరే మన ఉద్దేశాలను కల్పిస్తే అది నీతి అవ్వదు, స్వనీతి అవుద్ది. నీతి అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే నీతి. నోవహు నీతిపరుడు. ఏ విషయంలో? ఓడను నిర్మించమని చెప్పాడు దేవుడు, కొలతలు ఇచ్చాడు. దాని ప్రకారం ఏం రాళ్ళు తీసుకురావాలి, ఎలా కట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఎన్ని అరలు కానీ దాన్ని నిర్మించాలి, ప్రతిదీ. అలా కాదు, ఇలాగ చేద్దాం, అలా చేద్దాం, కుటుంబ సభ్యుల ఉద్దేశాలు ఏవి రానివ్వాల. కేవలం దేవుడు చెప్పినట్టుగా అలాగే నిర్మించాడు. దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు కదులు, టైం అయింది, ఇక వర్షం రాబోతుంది, నువ్వు నీ కుటుంబంతో పాటు లోపల ప్రవేశించండి అనగానే వెంటనే వెళ్ళిపోయాడు. ఇంకో మాట మాట్లాడుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఎంతమందిలో? ఒక ప్రాంతంలోనా, ఒక దేశంలోనా, ఒక ఖండంలోనా? కాదు, మొత్తం భూమి మీద మొత్తంలో కేవలము నోవహు కుటుంబం మాత్రమే బ్రతికి బట్టగట్టారు. దేన్ని బట్టి? నోవహు యొక్క నీతిని బట్టి. ఈరోజు మనం కూడా మన కుటుంబాలని దేవుని నీతిలో నడిపించడానికి మనం నాయకులుగా ఉండాలి. మన కుటుంబాలను రక్షించుకోవాలి, మన సంఘాలను రక్షించుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళ నీతిని మనం అనుసరించకూడదు. ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో పాటు నడిచినవాడు. దేవునితో పాటు నడిచినవాడు. ఇది వివరించడానికి కూడా స్థాయి సరిపోతుంది. అలాగే అబ్రహాం ఎలాంటి వాడు ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. దేవుడు స్వయంగా అబ్రహాం గురించి ఆయనే చెప్తున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అబ్రహాము నేను ఎరిగి ఉన్నాను అంటే అబ్రహాము గురించి నాకు తెలుసు, అతని గురించి నాకు తెలుసు. ఎలాంటి వాడు? నీతి న్యాయాలను అనుసరిస్తూ తన కుటుంబానికి కూడా అనుసరింపజేసేవాడు, కుటుంబాన్ని కూడా నడిపించేవాడు. అలాంటి వాడని నేను ఎరుగు. ఎంతవరకు? కేవలం కుటుంబం వరక? తన పిల్లలను, తన ఇంటి వారును. ఇక్కడ ఒకసారి ఆలోచించాలి, మనం మన కుటుంబాలని నీతిలో నడిపిస్తున్నామా? అసలు మనం నడుస్తున్నామా? మొదటి ప్రశ్న. నడుస్తున్నప్పుడు నా కుటుంబాన్ని కూడా నీతిలో నడిపిస్తున్నానా?
నా జీవిత భాగస్వామిని నడిపిస్తున్నానా? నా పిల్లల్ని నడిపిస్తున్నానా? నా కుటుంబ సభ్యులందరినీ నడిపిస్తున్నానా? ఇది ఒకసారి ప్రశ్నించుకోవాలి. దేవుని రాజ్య పౌరులకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాలను రక్షించుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ సమాజానికి మాదిరిగా ఉండేలాగా ప్రతి ఒక్కరూ ఉండడానికి ప్రయత్నించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు కూడా హెచ్చరిస్తూ ఇప్పటివరకు వాక్యాన్ని ఓపికతో విన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున